ఎద్దు బేరం. ఒకసారి పరోపకారి పాపన్న తన అత్తవారిల్లైన పసలపూడికి వెళ్ళి అక్కడ పొలాల మీద రావాల్సిన సొమ్ము 300 రూపాయలు వసూలు చేసి ఇంటి దారి పట్టాడు. దారిలో అతనికొక హృదయ విదారకమైన దృశ్యం కంటపడింది. దారి మధ్య ఒక లాగుడు బండి నిలబడుంది. దానికి ఒక ఎద్దు కట్టి ఉంది. బండి మీద ఎత్తుగా ధాన్యపు బస్తాలు పేర్చి ఉన్నాయి. అంత బరువును ఆ ఒక్క ఎద్దు అక్కడి దాకా ఎలా లాక్కొచ్చిందో పాపన్నకు అర్థం కాలేదు. అది బాగా నిస్త్రాణగా ఉన్నది. నిర్జనంగా ఉన్న ఆ ప్రదేశంలో పాపన్న కనిపించగానే బండివాడు, అయ్యా, నేను కాస్త ఆ కాలువ దాకా వెళ్ళి దాహం తీర్చుకొని వస్తాను, ఈ బండి కాస్త చూస్తూ ఉండండి అని అన్నాడు. అలాగే వెళ్ళిరా అని పాపన్న అక్కడే నిలబడ్డాడు. కొంచెం సేపట్లో బండివాడు నీళ్లు తాగి తిరిగి వచ్చి, బతికించారు బాబు, ఈ కాలంలో సహాయపడే వాళ్ళు కరువయ్యారండి, బండిని తొయ్యమని పావలా ఇచ్చి 2 మనుషుల్ని పెడితే వాళ్ళు ఇక్కడి దాకా బండిని తీసుకొచ్చి ఇంకా తమ వల్ల కాదని వెళ్ళిపోయారండి బాబు, ఒక్కడిని ఏం చావను అని పాపన్నతో చెప్పి హై హై అని ఎద్దును అదిలించసాగాడు. ఎద్దు బండిని లాగటానికి ప్రయత్నించింది, కానీ బండి మాత్రం కదల్లేదు. బండివాడు ఎద్దును మళ్ళీ బాధసాగాడు. పాపన్న బండివాడి చేతిలో ఉన్న కర్ర లాగేసి, నువ్వు మాత్రం ఏమన్నా మనిషివా, నువ్వు వెళ్ళి నీళ్లు తాగొస్తే సరిపోతుందా, ఎద్దు దాహం తీరక్కర్లేదా అని ఎద్దును కాడి నుంచి విప్పి కాలువకేసి తీసుకువెళ్ళబోయాడు. బండివాడు సిగ్గుపడి, తప్పేలేండి, మీకెందుకు శ్రమ, నేనే ఎద్దుకు నీరు పెట్టి తెస్తాను అంటూ ఎద్దు తాళ్లను తాను తీసుకున్నాడు. దాహంతో పాటు ఎద్దుకు ఆకలి కూడా ఉండుండవచ్చు, కాస్త గడ్డి కూడా మేపి తీసుకునిరా, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే బండి చూస్తూ ఉంటానులే, భయం లేదు అన్నాడు పాపన్న. కొద్దిసేపటికి బండివాడు ఎద్దుతో సహా తిరిగి వచ్చి దాని బండికి కట్టి అదిలించాడు. కానీ బండిని కదిలించటం ఎద్దుకు సాధ్యం కాలేదు. అది చూసి పాపన్న, 2 ఎడ్ల బండి మీద ఎక్కించేటంత సామాను ఈ ఒక్క ఎద్దు మీద వేశావు, ఇది ఎలా లాగుతుంది, సగం సరుకు ఇక్కడ దించి మిగతాది చేర్చి రెండోసారికి దించిన సరుకు తీసుకుని వెళ్ళు, నేను ఇక్కడే కాపలా ఉంటాను, భయం లేదు అని అన్నాడు. మీరెవరో దేవుడెళ్ళే సహాయానికి వచ్చారు కానీ సామాన్లో కొంత దించడానికి వీల్లేదండి, ఈ సామాన్ అంతా ఈ ఎద్దు చేతే లాగించి తీసుకుపోవాలి, అలా నియమం జరిగింది అన్నాడు బండివాడు. వింతగా ఉందే, అదేం నియమం అని పాపన్న అడిగితే దాని గురించి బండివాడు ఇలా చెప్పాడు. బండివాడి పేరు ఐతన్న. వాడు సామాన్ల బండి పెట్టుకొని దాన్ని ఎద్దుల చేత లాగించి జీవనం సాగిస్తున్నాడు. తన కూతురి పెళ్లి ఉండటం చేత దీన్ని అమ్మేసి కూతురికి కట్న కానుకల గురించి ఆలోచించాలని చూస్తున్నాడు. పొరుగు గ్రామంలో ఉన్న శరభాద్రి గారనే ధనికుడికి ఐతన్న తన ఎద్దును అమ్మ చూపాడు. ఎంతకిస్తావన్నాడు శరభాద్రి. 100 రూపాయలకిస్తానన్నాడు ఐతన్న. చీ పోరా, ఒక్క బస్తా ధాన్యం కూడా లాగలేని ఈ బక్క ఎద్దుకు 100 రూపాయలు ఎవడిస్తాడు అన్నాడు శరభాద్రి. అంత తీసేకండి బాబు, ఇది లాగే బరువు ఏ ఎద్దు లాగలేదు, అలా కాని పక్షంలో నా ఎద్దును ఊరికే ఇచ్చేస్తాను అని ఐతన్న ప్రగల్భాలు పలికాడు. అంత మంచి ఎద్దును ఊరికే సొంతం చేసుకోవాలన్న దురుద్దేశంతో శరభాద్రి ఈ విధంగా అన్నాడు. అయితే నేను కొంత సరుకు జాబితా ఇస్తాను, దాన్ని బస్తీలో ఫలానా షావుకారి గారికి ఇచ్చి ఆ సరుకంతా బండి మీద వేసి ఈ ఎద్దు చేతే లాగించి మా ఇంటికి తీసుకురా, నువ్వు అడిగినట్టు 100 రూపాయలు ఇచ్చి ఈ ఎద్దును కొంటాను అన్నాడు శరభాద్రి. బుద్ధి తక్కువై ఐతన్న దానికి ఒప్పుకున్నాడు. జాబితా ప్రకారం సరుకులన్నీ తీసుకుని బండికెత్తి ఎద్దును పూంచాడు. ఎద్దు లాగలేకపోయింది. బండి 2 మైళ్ళు పోవాలి. ఐతన్న 2 కూలీ వాళ్లను పెట్టుకొని పావలా డబ్బులకు మాట్లాడి వాళ్ళ చేత బండిని తోయించుకుంటూ వచ్చాడు. 1 మైలు వచ్చి వాళ్ళిద్దరూ ఇక మేము తొయ్యలేం అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకో మైలు వెళితే గాని శరభాద్రి గారి ఇల్లు రాదు. సామాను ఎద్దు చేత లాగించకపోతే ఆయన కనీసం ఆ సరుకులకు కూడా డబ్బులిచ్చేలా లేడు. ఈ సంగతులన్నీ వినేసరికి పాపన్నకు ఐతన్న మీద జాలి కలిగింది. తూలి ఏదో మాట అన్నావు కదా అని ఎద్దుని ఇలా చంపుకు తింటావా, నీకు కావాల్సింది ఎద్దును 100 రూపాయలకు అమ్మటమే కదా, ఆ 100 రూపాయలు నేను ఇస్తాను, నాకు ఎద్దునిచ్చేయి అన్నాడు అతను ఐతన్న. ఐతన్న కళ్ళు వెళ్ళబెట్టుకు చూస్తూ నోట మాట రాకుండానే పాపన్న ఇచ్చిన 100 రూపాయలు పుచ్చుకున్నాడు. పాపన్న ఎద్దును బండి నుంచి విప్పి మేతకు వదిలిపెట్టాడు. ఈ సరుకు శరభాద్రి గారి ఇంటికి ఎలా చేరుస్తావు, నేనేదైనా 2 ఎడ్ల బండిని పంపుతాను, దాని మీద సామాను చేర్చి ఎద్దు దారిలోనే మంచి వెలకు అమ్ముడైందని శరభాద్రి గారితో చెప్పే, ఏ గొడవ ఉండదు ఏం అన్నాడు పాపన్న. అదంతా నా తంటాలు నేను పడతానులేండి, ఇవాళ నాకు తమ వంటి పుణ్యాత్ముడు దొరకడం నా అదృష్టం, మీ మేలు ఎన్నటికీ మరువను, ఇదిగో ఖాళీ బండి ఒకటి ఇటే వస్తున్నది, దాని మీద సరుకు చేరవేయిస్తానులేండి అన్నాడు ఐతన్న.
పాపన్న ఎద్దును తోలుకొని తన దారిన తాను వెళ్ళాక ఐతన్న ఖాళీ బండిని నిలిపి తన బండి మీద ఉన్న సరుకంతా దాని మీద ఎక్కించి తన ఖాళీ బండిని తానే ఈడ్చుకుంటూ శరభాద్రి గారింటికి చేరుకున్నాడు. సామాన్ తెచ్చావు సరే, నీ ఎద్దేది అని శరభాద్రి ఆశగా అడిగాడు. ఆ ఎద్దును చూసిన వాళ్ళు ఎగరేసుకుపోరటండి. మీ సరుకులు వేసుకొని సగం దూరం వచ్చానో లేదో ఓ పెద్ద మనిషి ఎదురై ఎవరిది ఎద్దు, ఇంత సామాను సునాయాసంగా లాగేస్తుందే అని అన్నాడండి. తమకు 100 రూపాయలకు అమ్ముతానని ఒప్పుకున్నానని చెప్పాను. మరో 5 రూపాయలేసి 105 రూపాయలకు ఆ ఎద్దును ఆయన ఆపలంగానే కొనుక్కుని వెళ్ళిపోయాడు. మీ సరుకు చేరవేయటానికి ఇంకో బండి కూడా ఆయనే ఏర్పాటు చేశారు అన్నాడు ఐతన్న. శరభాద్రి ఆశ్చర్యపోయి బాధతో ఎద్దు కొన్నవాడి పేరు అడిగాడు. ఆయన పేరు తనకు తెలియదని, ఎవరైనప్పటికీ ఎద్దు నాణ్యత బాగా తెలిసినవాడని శరభాద్రిని కాస్త ఎత్తి పొడిచి ఐతన్న సెలవు తీసుకున్నాడు. దాని విలువ తాను తెలుసుకోలేకపోయినందుకు, అటువంటి మంచి ఎద్దును పోగొట్టుకున్నందుకు శరభాద్రి ఎంతో నొచ్చుకున్నాడు. తరువాత 3 నెలలకు సంక్రాంతి పండుగ వచ్చింది. ఎద్దుల పందాలు జరిగాయి. 3 నెలల పాటు పాపన్న పోషణలో ఉన్న కారణంగా అతని ఎద్దు బాగా లావుగా తయారై బలంగా ఉంది. పందెంలో ఆ చుట్టుపక్కల ఎద్దులన్నింటినీ ఓడించింది. పందాలు చూడటానికి వచ్చిన వారిలో శరభాద్రి, ఐతన్న కూడా ఉన్నారు. ఐతన్న శరభాద్రికి పాపన్నను, గెలిచిన ఎద్దును చూపించి, ఎద్దు తడాక ఇప్పుడు కల్లారా చూసారా, అదిగో ఆయన దాన్ని కొన్నవాడు అని అన్నాడు. శరభాద్రి పాపన్నను సమీపించి, ఈ ఎద్దును నేను కొందామనుకుంటుండగా మీరు కొనేశారు. నేను ఎద్దు గలవాడితో ఖండితంగా కొంటానని చెప్పకపోవడం నాదే తప్పనుకోండి. ఇప్పటికైనా మీరు అమ్మే పక్షంలో కొంటానన్నాడు. కావాలంటే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు అని అన్నాడు పాపన్న. శరభాద్రి ఆ ఎద్దును 150 రూపాయలిచ్చి గర్వంగా తోలుకుపోయాడు. ఆనాటి నుంచి శరభాద్రి అప్పనంగా ఎవరి దగ్గర ఏది తీసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.